వదిన అందిస్తుంది. నేనేం చేస్తాను ఏంటి ఏమనాలి వదిన? ప్రయోగాలు చేస్తుంది, చకినాలలో ప్రయోగాలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మేము సంక్రాంతి పండుగ వస్తుంది కదా, చకినాలు అయితే పోస్తున్నాం. దీంట్లో ప్రాసెస్ ఉంటుంది, మేము చేసే పద్ధతి ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, మేము ఎలా చేస్తామో కూడా ఉంటుంది. దాని వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది. ఇగో ఫైనల్గా పిండి మిగిలితే ఇలా అయితే చేసుకోవచ్చు, మనం ఎట్లా అనుకుంటే అట్లా. చెప్పు, నా వేషం మంచిగానే ఉన్నది, నీ వేషం మంచిగానే ఉన్నది. నా వేషం నీ వేషం అంటే నా వేషం వేషం ఏంటి జరుగురు అంటున్నా. ఏం జరిగింది పెట్టుకుంటారు ఎవరన్నా? చెరగరాదు కదా అందరికి. నేనున్నా కదా, చెరగరాదు కదా. ఎంత ఓమా కేజీకి ఎంత పడుతుంది అందాదా? బియ్యం నానబెట్టి నీళ్ళలో పోసి 1 గంట సేపు ఉంచి తీసి వడవేసినాక గిర్నీలో పట్టించినాం మెత్తగా. తర్వాత ఓమ కూడా కడిగి పెట్టుకున్నది. ఓమ కడుగుడే కదా. తవ్వకి ఇట్లా పిడికలతోటి పిడికెడేస్తుంది అత్తమ్మ. కొందరేమో ఓమ తినని వాళ్ళు ఉంటారు, ఓమని స్కిప్ చేస్తారు. ఓమ వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అయితే క్లియర్ ఉంటుంది. ఒక్క తవ్వడికి 1 పిడికాడు నువ్వులు. మేమైతే 1 కేజీ రైస్కి 1/2 కేజీ నువ్వులు అయితే వేసుకుంటాము. కొందరు నచ్చని వాళ్ళు తక్కువ వేసుకుంటారు, నచ్చే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. 1 కేజీకి 3 పావుల నువ్వులు కూడా వేసుకునేటోళ్ళు ఉంటారు. అవునా, మా ఆడపడుచు వాళ్ళు 3 పావులు వేస్తుంది కేజీ రైస్కి. అత్తమ్మ కేజీకి 1/2 కేజీ వేస్తుంది. నేను మా ఆయన కోసం 400 గ్రామ్స్ 350 గ్రామ్స్ అట్లా ఎత్తా. ఆయన తక్కువ తింటాడు. తీస్తావు కొన్ని. ఓమా, బియ్యపిండి, నువ్వులు, ఉప్పు, అంతే కదా. కేజీకి స్పూన్ 1.5 పడుతుంది. మామూలుగా తవ్వకైతే పిడికిలతోటి పిడికడేస్తుంది అత్తమ్మ. వాళ్ళు చేసి ఎక్స్పర్ట్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి అదే తెలుస్తుంది. స్పూన్లో లెక్కలు చెప్పుడు రాదు. ఒకసారి కొంచెం తక్కువ వేసుకొని కలిపి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే, అంతేగాని బాగా వేయకండి. చిన్నప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకొని ఒక 30లో ఎత్తి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడికి ఆపేస్తాను, అది కలపడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. మొత్తం ఇట్లా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ పిండి కాబట్టి ఇలా దమ్ములు తీయాల్సి కదా. మరి నువ్వు ఎట్లా కలుపుకోవాలి? ఇలాగే కలుపుతాను. ఫస్ట్ అన్నీ వేసేసి మా అత్తమ్మ ఒక తీరు చేస్తా, నేను ఒక తీరు చేస్తా, మా వాడి ఇంకో తీరు చేస్తుంది. ఒకరికొకరికి సంబంధం లేదు. చాలా ఇంకా కలపాలా? ఓకే, కలిసింది అనుకుంటా. అంతే. ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఒక 30లో అయినా పెద్ద గంజిలో అయినా ఎత్తి పెట్టుకోండి. ఎత్తి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. పిండి తీసుకుంటుంది, ఆటలాడుకుంటుండ్రు, కానీ పార్వతి అపరూప ప్రతిమను చేసెను, చూసెను, మురిసెను. గౌరమ్మ ప్రిపరేషన్. ఓం నమః శివాయ.
అలా చిన్నగా గౌరమ్మలాగా చేసుకొని పెట్టుకొని దాని చుట్టూ ఎన్ని చుట్లు పోసుడతాం? మూడేనా? 3 చుట్లు పోసుడాట. ఫస్ట్ గౌరమ్మ పెట్టుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాం చకినాలు, అంతేనా? అలా 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 తిప్పుకుంటూ పోయాలి. ఒక చెడ్డేప వెనక తాడిపోయింది. 3 చుట్లు వేసినాక పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పోవదిన పో పసుపు పొట్టు పొయ్యడానికి వచ్చిన ముత్తైదులకు కూడా ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని స్టార్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ అమ్మో బేట నిద్రపోయాడు అనుకోవాలి మనం ఇప్పుడు. ఇలా ఫస్ట్ చెయ్యి వాటర్లో పెట్టి పిండి తీసుకొని 2 రౌండ్స్ 3 రౌండ్స్ 1 రౌండ్ ఎవరి ఇష్టం వచ్చిన అన్ని రౌండ్స్ ఓన్లీ ఇదే దగ్గర పోయి జాగ్రత్త అంటాను లేదా చేయి తడిపిన వాటర్ ఎక్కువ అయింది. చిన్న ఒకసారి 2 సార్లు మేము యూట్యూబ్లో అలాంటివి చూసాము. ఏంటి ప్యాకెట్ కట్ చేసి ప్యాకెట్ తోటి పోసుడు అట్లా ట్రై చేస్తే మాకు అస్సలు రావట్లేదు. మాకు ఇదే బెటర్ అనిపిస్తా. పాల ప్యాకెట్ కొస కట్ చేసుడు కొస అలా నింపుడు దాంతో ఒత్తుకుంటే ఇట్లా నూనె ఎక్కువ ఉండేది అందుకే అత్తాయి. మనవి అస్సలు రావు. ఇట్లా ఇట్లా పోసుకుంటే అయిపోతుంది. తిమాసుకో గంతగా నేను పంపుతా. నేను ఈ చుట్టూ పోతాను కొంచెం గీరు నేను చేయ కదా ఇట్లా చేస్తాను నేను ఇక్కడ నుంచి పోయి సన్న సన్నగా పోసుకోవాలి. దాని దగ్గర నుంచి పోసుకున్నాను. మొత్తం అంత ప్రాక్టీస్ మా ఇద్దరికి లేదు. మా వదినకు ఒక 10 ఏళ్ళ ప్రాక్టీస్, నాకు ఒక 10 ఏళ్ళ ప్రాక్టీస్, మా అత్తమ్మ ఒక 40 ఏళ్ళ ప్రాక్టీస్. అంతేనా? 40 ఏళ్ళు అవుతుంది వంటలు స్టార్ట్ చేసి. 40 సంవత్సరాల నుంచి వేసిన దానికి 10 సంవత్సరాలకి తేడా ఉంటుంది. అది పోతా ఉన్నాయి అంటే గంత పెద్దగా లేకుంటే ఇంత పెద్దగా. అందుకే అన్నా కదా పోతా ఉన్నాయి అని. నాకు కూడా టక్కటక్క వేస్తలేదు కానీ అద్దడిపోతావు కానీ నూనె ఎక్కువ కదా అది అద్దడిపోతుంది. మీకు తెలుసు అనుకుంటా మర్చిపోయాను. నూనె ఎక్కువ మర్చిపోయాను. అదే అది పోయేస్తాడు అక్కడ గోలి నేను కూర్చొని
ఎవరో ఒకరు ఇద్దాం కానీ పోస్ట్ కాలేదు నీకు అందియాలి కదా ఎవరు మళ్ళా నువ్వు గోలిస్తేనే ఇక్కడ పోసుకుంటాను అందించలేదు గోలిచ్చేటోళ్ళకి అందుకే అంటాను లేసుడు వచ్చి తీసుకొని అందించుకుంటుంటే పని పోతుంది ఇద్దరు పని ఇల్లే పోతుంది అందియాలి అలా వేసేసి ఖాళీ ఉంటాం కదా తీసుకోవాలి అది కూడా సగం అయినాక తీసుకోవాలి అప్పట్లో తీసుకుంటే ఇవి మళ్ళీ అట్టుకుంటాయి ఆడితే ఇంత పెట్టుకోవచ్చు అందుకే లేట్ అయితే నువ్వు ఎక్కువ ఉంటాయి కదా సగం కంటే ఎక్కువనే మా మీ సగం పోతే మేము కొన్ని ఎక్కువ పోతాం 3 వాళ్ళు వస్తాం సరి పోయాము మా అమ్మ సరి అన్నీ మొత్తం అంతగా మీ అంతగా మీడియం ఉంటుంది మిడిల్లో మేము ఇంకా ఎక్కువ వర్షాలు కూడా ఉన్నది కాబట్టి నీకు బాధలేదు నిన్నే ఎక్కువ సందుకు పోగొట్టు బాగా సరే దగ్గరగా ప్లేస్ సేవ్ చేసుకుంటా పోయండి 100 పట్టి 50 ప్లేస్ చేసుకోండి లైక్ చేసుకోండి మా చట్నాల వీడియోలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి బెల్ కొట్టండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కిక్కు కొట్టకండి స్కిప్ చేయకండి స్కిప్ ఆగకుండా చూడండి లైక్ కొట్టండి అక్కడ ఆడతాడు మా ఈశాన్ కెమెరా దగ్గర ఆడతాడు లైక్ కొట్టండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పటికంటే చిరాకు పడతారు ఇప్పుడు ఒకసారి అంటారు చిరాకు ఎక్కువ మా ఈశాన్కి చకినాలంటే ఇష్టం కానీ తినడాట ఇప్పుడు తింటాను అయినాక తింటాం ఇవాళ మనకి ఆకలి లేదన్నాడు అని కడుపులో ఏం పట్టదు అన్నాడు చకినాలను చూసేసరికి ఊరుతుంది నోరు తీసు నోరు దగ్గర పెట్టు నోరు దగ్గర చేయి పెట్టు నవ్వుతాను నీకేం నవ్వుతాడు అక్కడి నుంచి కనబడతాయి పో నీ దగ్గర దూరం మొత్తం ఇలానే పోసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఆరిన తర్వాత మూకుడు పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ వదినా నేను పోసినాను ఇయర్ వదినా నేను ఒక్కటేసారి ఇదే ఫస్ట్ టైం మా అత్తమ్మ సగ్నాలు పోయాను నేను చూద్దాం నేను సగ్నాలు పోయాను మా అత్తమ్మ అందుకే విత్తగా తీసుకుంటాను నేను నేను ఒక్కసారి పోసిన కానీ పోయిన సంవత్సరం అక్కడ ఉన్నాక పోసిన తక్కువ కదా మనము నేను ఉన్నప్పుడు పోయివంటేనేమో అద్దంటూ చిన్నప్పుడు సంక్రాంతి అప్పుడు అనుకుంటేనే సంక్రాంతి అప్పుడు కాదు ముందు వచ్చిన అయ్యప్ప అప్పుడు అవును పోయిన సంవత్సరం అయ్యప్ప అప్పుడు నేను మీరు వచ్చిన నీటికి వచ్చిన ముందు పోసిన వీడు కాకముందే అయిపోయినాక కదా పోయినాం తిన్నాడు అవే కదా మళ్ళీ పోయలే కదా ముందు పోసినాం ఒక అంతే పండుగ పోయిన సరే ఫస్ట్ బోనాల ముందు వచ్చింది
అటే ఉన్నా కానీ బల ఉన్నదని అటే రాముడికే ఇటు రాకు ఇట్లా అన్నీ పోసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా మధ్యలో. ఇప్పుడైతే ఆఫ్ చేస్తా. వచ్చాయి చకినాలు కదా. ఇలా 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 అక్కడ అత్తమ్మ బోధిస్తారు. ఏం చెప్తాను అది ఆడుకుంటానా చకినాలు తిన్నావా? టేస్ట్ ఎట్లున్నాయి? సూపర్. ఎట్లా కావాలి నీకు? కరకరనా మెత్తగనా? కరకర. మా ఆదిత్రికి ఎర్రగా కావాలట. ఎర్రగా ఉంటేనే తింటదట, తెల్ల తెల్లగా తీయద్దట. అమ్మకి ఏం చెప్తాండు? వాళ్ళత్త చూసినావా? చిన్న పిల్లడారు కూడా చూడకుండా చకినాలు పెడుతుంది. చప్పరిస్తున్నాడు కదా, చప్పరిస్తున్నాడట. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ మెల్లగా తీసుకోవాలి. తీస్తుంది మా వదిన. నా చకినాలు పోసుడు ఇప్పుడే అయిపోయింది. చేయి కడుక్కొని వచ్చేసా. ఒకదాని మీద ఒకటి పెట్టి తీయగానే మెల్ల అట్లా కొంచెం నెమ్మదిగా తీసుకోవడం వల్ల బ్రేక్ అవ్వవు, లేకపోతే బ్రేక్ అవుతాయి మొత్తం. ఇగో ఇక్కడ చూడండి, ఇట్లా పక్కలు అయితే మంచిగా అనిపించదు కదా, అందుకోసమే ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ మెల్లిగా తీయాలి. వస్తున్నా, మా అత్తగారు పిలుస్తాను. బిడ్డ రన్నింగ్ చేస్తుంది. వీడియో వచ్చేస్తున్నాం. సలసలా మసలే ఆయిల్లో మెల్లిమెల్లిగా విడుచుకోవాలి. ఆల్రెడీ ఒక గోలుతుంది, అదేంది ఫ్రై అవుతున్నాయి. చకినాలు అక్కడ అయినాయి, అక్కడ ఉన్నాయి. పోసినవి ఇక్కడ ఉన్నాయి. పిల్లకాయలు అక్కడ ఉన్నారు. అత్తమ్మ కరకర వస్తానా? చేసింది కదా, గోలుచేటోళ్ళకి ఏం తెలుస్తుంది? తినేటోళ్ళకే తెలుస్తుంది. అయితే నేను తిన్నా, మా వదిన తిన్నది, మా పొలకాయలు తిన్నలు అందరూ చాలా బాగున్నాయి అని చెప్పారు. కానీ మా అత్తమ్మ మాత్రం భయపడ్డది స్టార్ట్ చేయాలని. ఆగు బిడ్డ. అది 3 ఎట్లున్నాయి బిడ్డ? సూపర్. మేము 1కి స్టార్ట్ చేసినాం, 9కి ఎండ్ అయిపోతున్నాయి. కొంచెం తొందరగా స్టార్ట్ చేయండి, తొందరగా అయిపోతాయి. వదిన నేను అత్తమ్మ ముగ్గురమే పోసాము. ఇంకా ఊర్లో అయితే ఎవరినైనా పిలుచుకొని పోసుకుంటూ అట్లా తొందరగా అయిపోతుంది. మేము ఊరవతల ఇల్లు ఉన్నాం, పిలుస్తారో రారో అని ఎవరిని పిలవలేదు, మేమే పోసుకున్నాం. మేమే కష్టపడి తింటాం కాబట్టి మేమే కష్టపడి పోసుకున్నాం కదా. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని పిలవలేదంట. మూకుడు చాలా పెద్దది పెట్టుకోవాలంటే లేదని ఎందుకు అదేంది చిన్నది పెట్టినామనుకో, 1 లీటర్ ఆయిల్ వేసినాక అందులో 4-5 వేయంగానే ఆయిల్ అనేది పొంగుతుంది. ఇట్లా వెడల్పుది కొంచెం లోతుది పెట్టుకుంటే బాగుంటుంది. నా దగ్గర మూకుడు లేదు అంత పెద్దది, అందుకే 30 పెట్టుకున్నాను, తెల్ల 30. మా అత్తమ్మ అయితే అట్లా ఇడుస్తుంది, నాకైతే అట్లా ఇడవరాదు. 2 సరాతంతో మాత్రమే ఇడుస్తా. మాకు అట్లా వేస్తే ఉన్నాయి మొత్తం ముక్కలు అయిపోతాయి. ఎక్స్పర్ట్స్ ఎంతైనా ఎక్స్పర్ట్సే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వదిన ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా అమ్మకు బదులు మా వదిన చెప్తాను. అమ్మకు లేడా ఇక్కడ? ఇగో మా అమ్మోక్ డైలాగ్స్ అన్నీ వాళ్ళ అత్త చెప్తాను, ఎందుకంటే అమ్మోక్కి చెప్పరాదు కదా, అందుకనే మీరైతే మర్చిపోకండి.